అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో శకుని పాత్రదారులు ఎక్కువయ్యారు. భారతంలో ఒకే ఒక శకుని ఉంటే ఈ రాష్ట్రంలో పార్టీ బీజేపీకి ఒక శకుని, వైసీపీకి ఇద్దరు శకునులు. బీజేపీకి ఏమో జీవీఎల్ నరసింహరావు శకుని పాత్ర పోషిస్తుంటే వైసీపీలో విజయసాయిరెడ్డి, అతనికి పోటీగా ఇంకొక శకుని శ్రీరామచంద్రయ్య. శ్రీరామచంద్రయ్య గారు తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు అనుభవించి ఓసర వెళ్ళకంట స్పీడ్గా ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరి, తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి, తర్వాత ఇప్పుడు వైసీపీలో చేరి ఏ అండగా గొడుగు పట్టే శ్రీరామచంద్రయ్య కూడా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడేవారు అయిపోయారు. శ్రీరామచంద్రయ్య గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు కర్ణాటక వెళ్ళి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే ఆల్మట్టి డ్యాము ఎత్తు తగ్గించాలి, దాని గురించి మాట్లాడాలి అని చెబుతున్నారు ఈయన. అయ్యా శ్రీరామచంద్రయ్య గారు, మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తులు. మీరు ఎమ్మెల్యేగా గెలవకుండా ఎమ్మెల్సీగా తీసుకొని మంత్రి పదవి చేపట్టి సోనియా గాంధీ దేవత, రాహుల్ గాంధీ దేవుడని ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేసినటువంటి మీరు ఆ రోజు ఆల్మట్టి డ్యాము కోసం కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ హయాంలో కేంద్ర ప్రభుత్వం ఉంది. మీరు ఈ రాష్ట్రంలో బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్నారు. ఆ రోజు ఆలమట్టి డ్యామ్ గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు చెప్పండి రామచంద్రయ్య గారు. ఇది అన్నీ మీకే తెలుసు, అన్నీ మాట్లాడే హక్కు ఉందని మీరు ఏది పడితే అది మాట్లాడడం సమంజసం కాదు. ఇకపోతే రామచంద్రయ్య గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సోనియా గాంధీ దేవత, రాహుల్ గాంధీ దేవుడు. ఇప్పుడేమో వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు కదా, సోనియా గాంధీ దెయ్యం, రాహుల్ గాంధీ రాక్షసుడు. అంటే ఆయన మాటలు ఇలాగ ఉంటాయి, అయ్యారాం గయ్యారాం అని ఉంటారు. అంటే వాళ్ళ మాటలకు విలువ ఉండదు. వాళ్ళు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గొడుగు కింద అవతల పార్టీని విమర్శించడం. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నప్పుడు రాజ్యసభ సభ్యత్వం తీసుకొని ఇదే కాంగ్రెస్ నాయకుల మీద, ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మీద అనేక విమర్శలు చేసినటువంటి శ్రీరామచంద్రయ్య గారు తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఉండి చిరంజీవి గారిని కడప పార్లమెంట్ ఎన్నికలకి క్యాన్వాసింగ్కి తీసుకెళ్ళి మీరు పడగొడితే మేము నిలబెడతాం అని జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరి ఆ రోజు శ్రీరామచంద్రయ్య గారు, చిరంజీవి గారు సవాల్ విసిరారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ శ్రీరామచంద్రయ్య గారు మనసు మార్చుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఎదుటి పార్టీ మీద మాట్లాడుతున్నారు. శ్రీరామచంద్రయ్య గారు ఓసర వెళ్ళి కూడా ఇంత తొందరగా రంగులు మార్చలేదు. మరి మీరు రంగులు మార్చి నరాలు లేనటువంటి నాలుక ఎటు పడితే అటు తిరిగినట్టు మీ విమర్శలు అలాగున్నాయి. దయచేసి చౌకబారు విమర్శలు మానుకోవాలి. మీరు తల కింద తపస్సు చేసిన వైఎస్ పార్టీ అధికారంలోకి రాదు, మీకు కూడా ఇటువంటి పదవులు రావు. మీరు పగటి కళ్ళకని వైఎస్ఆర్సీపీ ఏదో అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తే నాకు పెద్ద కిరీటకం పెడతారు అనుకుంటున్నారు మీరు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని మీరు మాట్లాడుతుంటే ఆంధ్ర శకునులు, జీవీఎల్, విజయసాయిరెడ్డి, శ్రీరామచంద్ర లాంటి వ్యక్తుల్ని ప్రజలు చీకొట్టడమే కాకుండా మన జీవీఎల్ నరసింహరావు గారికి చూసాం. ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి బూటుతో బుద్ధి చెప్పాడు. ఒక బూటేమో ఉత్తరప్రదేశ్ దెబ్బ, ఇంకో దెబ్బేమో ఆంధ్రప్రదేశ్ దెబ్బ. వీళ్ళకి ఆఖరికి చెప్పు దెబ్బలే మిగులుతాయి. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే మాటలు. ఇవాళ శ్రీరామచంద్రయ్య గారు, మీరు మోడీ ప్రదక్షిణ, ఇవాళ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ప్రదక్షిణాలు మానేశారు, వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. మోడీ జపం, కేసీఆర్ జపం చేస్తున్నారు. మీరు మోడీ గారికేనో కేసీఆర్ గారికి చెప్పండి, ఏదైతే ఇవాళ
మన డ్యాముల మీద వేస్తున్నటువంటి రిట్ పిటిషన్లు, ఏదైతే పోలవరం మీద తెలంగాణ ప్రభుత్వం వేస్తున్న రిట్ పిటిషన్లు, కేసీఆర్ కనుసనలలో నడుస్తున్నటువంటి మీ పార్టీ, కేసీఆర్ కనుసనలలో నడుస్తున్న మీ నాయకుడు చెప్పు చేతుల్లో ఉన్నటువంటి మీరు కేసీఆర్ గారికి చెప్పండి, పోలవరం మీద వేసినటువంటి రిట్లని విత్డ్రా చేయండి, వెనక్కి తీసుకోండి అని. అంతేగాని ఓసర వెళ్ళిలా రోజుకొక పార్టీ మారుతూ ఎవరు పక్కనుంటే వాళ్ళని పొగుడుతూ ఎవరి పంచనా చేరి పదవులు అనిపిస్తామో మళ్ళీ బయటికి వెళ్ళి వాళ్ళని విమర్శించే మీలాంటి రాజకీయ నాయకులకి ప్రజల మధ్య విలువ లేదని మాత్రం తెలుసుకోవాలి. ఏదో మీడియా ముందు మీరు మాట్లాడుతుంటే మైకులు పెడుతున్నారు, జనాలు చూస్తున్నారు అనుకుంటున్నారు. నిజమే, మీరు మాట్లాడే మాటలు జనం చూస్తున్నారు, కానీ అసహించుకుంటున్నారు. ఎందుకంటే రోజుకొక నాయకుడికి భజన కొట్టే మీరు, రోజుకొక నాయకుడికి బాకా కొట్టే మీరు, ఏ నాయకుడికి బాకా కొట్టే ఏ నాయకుడికి భజన కొడతారో మళ్ళీ రేపు అదే నాయకుడిని విమర్శించే మీరు, నిజాయితీ లేనటువంటి మీలాంటి వ్యక్తులు ఉండబట్టే ఇవాళ ప్రజలు రాజకీయాలు అసహించుకునే విధంగా మీలాంటి వ్యక్తులు ప్రవర్తన బట్టి అందరూ చూస్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు మోడీ. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అడ్డుకోవాలి, ప్రపంచంలో నెంబర్ 1గా ఈ రాష్ట్రం ఉంటుంది అని కేసీఆర్ మీ నాయకుడిని చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇవాళ దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఈ వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష నాయకుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఖర్చు పెట్టాడో ఒక్కసారి ప్రజలు కూడా గమనించాలి. జగన్మోహన్ రెడ్డి దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఇక్కడ తీసుకొచ్చాడు. ఆయన దాచినటువంటి స్విస్ బ్యాంకులో, న్యూజిలాండ్లో ఏదైతే ఉందో స్విస్ బ్యాంకులో దాచినటువంటి డబ్బుని తీసుకొచ్చి ఇవాళ రేపు ఆయన న్యూజిలాండ్ వెళ్తున్నాడు ఈ లెక్కలన్నీ తెలుసుకోవడం కోసం. అక్కడి నుంచి డబ్బు ఎంత వచ్చింది, ఎవరికి ఎంత పంపించాము, ఈ లెక్కలన్నీ కూడా మళ్ళీ న్యూజిలాండ్లో కూర్చొని ఈ లెక్కలు వేసుకోవడానికి, ఇంకా డబ్బులు ఎంత మిగిలి ఉన్నాయి అని చూసుకోవడానికి న్యూజిలాండ్ వెళ్తున్నాడు. ఇవాళ ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి ఆర్థిక నేరస్తుడు దగ్గర పనిచేస్తున్నటువంటి శకునిళ్ళు మీరు, విజయసాయిరెడ్డి, శ్రీరామచంద్రయ్య. మీరు చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లితే ఆకాశం మీద ఉమ్మినట్టే అది మీ ముఖాన్నే పడిద్ది. చంద్రబాబు నాయుడు గారి మీద జల్లే బురదంతా కూడా ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి మీదే పడిద్ది. 10 పార్టీలు మారినటువంటి మీలాంటి వాళ్ళ మీద పడిద్ది. మీకు ఏ పార్టీలో విలువ లేదు. ఆఖరికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు శ్రీరామచంద్రయ్య గారు ఏ పార్టీ అంటే వాళ్ళు కూడా శ్రీరామచంద్రయ్య గారు వైఎస్ఆర్సీపీ అని చెప్పే గుర్తింపు కూడా లేదు మీకు ఆ పార్టీలో. ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో తెలియని మీరు, మీ మాటలకు విలువ లేదు. దయచేసి మీ స్థాయి ఏంటో మీరు గుర్తుకు తెచ్చుకొని మీరు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తుల మీద మాట్లాడండి తప్ప మీ స్థాయిని మరిచి మాట్లాడితే మాత్రం ప్రజలు మిమ్మల్ని చీకొట్టక తప్పదు. ఓకే తమ్ముడు? తమ్ముడు చిన్న పొరపాటు చేశా. న్యూజిలాండ్ కాదమ్మా, స్విట్జర్లాండ్. తమ్ముడు మళ్ళీ ఇంకోసారి చెప్పనది, మళ్ళీ తప్పుకెళ్ళిద్ది. ఓకే. ముఖ్యమంత్రి గారు ఉదయం నుంచి ఎన్నికల పనితీరుని, ఎన్నికల్లో నరేంద్ర మోడీ చేసినటువంటి వైసీపీతో కొమ్మక్కే నరేంద్ర మోడీ చేసినటువంటి ఈవీఎంలు పనిచేయకపోవడం, వేలాది మంది మహిళలు లక్షలాదిగా రాష్ట్రం మొత్తం మీద చూస్తే మరి ఎండలో నుంచొని బారులు తీరి
వాళ్ళని ఇబ్బంది పెట్టినందుకు దాని మీద కూడా రివ్యూ చేయడం జరిగింది. ఏదేమైనా ఆయన నరేంద్ర మోడీ గారు కావాలని పనిగట్టుకొని రాష్ట్రం మీద ఐటీ దాడులు కానీ, ఈడీ దాడులు కానీ, మిగతా దాడులు కానీ ఏమన్నా చేయడం, వైసీపీ వాళ్ళు తీయమన్నటువంటి నిజాయితీపరులైన ఆఫీసర్లను తీసివేయడం, వైసీపీ సన్నల్లో మోడీ గారు పనిచేశారని పార్టీలో చర్చించుకోవడం జరిగింది. అలాగే మధ్యాహ్నం నుంచి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈరోజు 5-6 గంటల వరకు సమీక్షలు నిర్వహించబడతాయి. అదే చెప్పాక కావాలనే ఈవీఎంలని మొరాయించేలా చేయడం. తర్వాత చూశారు, తర్వాత అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్లో మొరాయించినన్ని ఈవీఎంలు ఎక్కడా మొరాయించలా. అంటే కావాలని పని కట్టుకొని ఇక్కడ టార్గెట్గా నరేంద్ర మోడీ పన్నినటువంటి కుట్ర అది. నరేంద్ర మోడీకి భారతదేశం మొత్తంలో కూడా 120 స్థానాలు మించి రావని కూడా మేము విశ్లేషించుకోవడం జరిగింది. ఏమా వచ్చింది లేట్ అయింది కదమ్మా. జనాలు ఊరుకోలే, తిరగబడ్డారుగా. బయట నుంచి వచ్చినటువంటి మహిళలు తిరగబడ్డారు. మనం ఇట్లా ఇది ఛానల్లో చూసాంగా, మనం మీడియాలో మనం చూసాం. ప్రజల్లోంచి వ్యతిరేకత వచ్చింది, ముఖ్యంగా మహిళల్లోంచి వ్యతిరేకత వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 1 గంటకి పిలిపించారో, ఈ ఒక్కరోజు మీరు దయచేసి మళ్ళీ వెనక్కరండమ్మా, ఓటు వేయండి, ఓటు అనేది ఒక పవిత్రమైనటువంటి ఆయుధం అని ఏదైతే ముఖ్యమంత్రి గారు పిలిపించారో, ఆ పిలుపుకి మహిళలు బారులు తీరి ఎన్నింటి వరకు పోలింగ్ బూతులు పెట్టినా తెల్లవారుజామున 4:30 వరకు కూడా కొన్ని చోట్ల పోలింగ్ నడిచినాయి. కాబట్టి ఆ పర్సంటేజ్ అయినాయి. వీళ్ళేంటంటే అప్పటి వరకు కానీ మహిళలు తిరగబడకుండా, మా పార్టీ ధర్నాలు చేయకుండా, నరేంద్ర మోడీని ఎండగట్టకుండా ఉంటే 6ంటికి క్లోజ్ చేసేవాళ్ళు. 6ంటికి క్లోజ్ చేసేవాళ్ళు. అప్పుడు 60% అయ్యేది. కాబట్టి ఏదైనా తమ్ముడు పిలవబట్టి వచ్చారు వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు. ఏదైనా వెనక్కి వెళ్ళిన వాళ్ళు ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు వెనక అదలకు వచ్చారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తప్పకుండా 130 స్థానాల పైగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని ఇక్కడికి వచ్చినటువంటి 175 ఎమ్మెల్యే అభ్యర్థులు, 25 మంది పార్లమెంటు సభ్యులు కూడా డంకా బనాయించి రాష్ట్రంలో రేపు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే. రాష్ట్రంలో రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది చంద్రబాబు నాయుడు గారే. ఏదైతే 300 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దగ్గర పీకే తీసుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చిన్న బోర్డు పెట్టాడో, ఆ బోర్డు ఆఖరికి కృష్ణానదిలో వేసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదని తెలియజేస్తున్నా. చెప్పానుగా, శకుని ఆయన లేఖలకు విలువ లేదు. అదే నాన్న పార్టీ ముఖ్యమంత్రిగా ఇప్పుడు అది ముఖ్యమంత్రి గారి నివాసం పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు సమీక్షలు నిర్వహించుకోవడానికి, ఇప్పుడు మాతో సమీక్షలు నిర్వహించుకోవచ్చు, రేపు మిమ్మల్ని అందరినీ పిలిచి అక్కడ సమీక్షలు నిర్వహించుకోవచ్చు. విజయసాయిరెడ్డి ఎవరు మాట్లాడడానికి? విజయసాయిరెడ్డికి ఏ అర్హత ఉంది? విజయసాయిరెడ్డి పెద్ద దొంగ. ఒక్క ఈవీఎం కేసులో చిన్న దాంట్లోనుంటేనే ఈసీ అతనితో చర్చించనని చెప్పాడే. 12 కేసుల్లో ఏటుగా ముద్దాయి ఉండి 15 ఏళ్ళు చెప్పకూడదు అన్నటువంటి విజయసాయిరెడ్డి లేఖ రాస్తే చెల్లిద్దా? మీరు కూడా చెప్పండి. 12 కేసుల్లో ఏటు ముద్దాయి 15 ఏళ్ళు చెప్పకూడదు అన్నాడు. ఆయనకే అర్హత ఉంది ఈసీకి లేఖ రాయడానికి? ఆయన నిజాయితీ పరుడా? సమీక్షలు నిర్వహించడానికి, ప్రజలతో నిర్వహించుకోవడానికి ఇవాళ వైఎస్ఆర్సీపీ ఎంత అడ్డగోలుగా ప్రవర్తిస్తుందంటే, ఒక ముఖ్యమంత్రి ఈనాడు ముఖ్యమంత్రి రేపు 23 వరకు ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఉండాలి. ఇవాళ ఎండాకాలం ఎండలు మండుతున్నాయి, తాగడానికి నీరు లేదు, నీటి మీద సమీక్షలు చేయడానికి కూడా వీలు లేదంటే
నరేంద్ర మోడీ గారు మాత్రం మొత్తం మంత్రివర్గ సమావేశం పెట్టచ్చు. నరేంద్ర మోడీ గారు మాత్రం ఇంటెలిజెన్స్ చీఫ్ని పిలిచి మాట్లాడుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి రాష్ట్రాల్లో అక్కడ ఎన్నికల కోడ్ వర్తించదు. ఎన్నికల కోడ్ భారతదేశం మొత్తంలో చంద్రబాబు నాయుడు గారికే వర్తిస్తుంది. మీరు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తున్నారు అనుకుంటున్నారు. నరేంద్ర మోడీ యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరినీ టార్గెట్ చేస్తున్నాడు. ఇవాళ తాగునీళ్ళు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే దాని మీద కూడా సమీక్ష చేయకూడదు అంటాడు ఈసీ. అవునమ్మా, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దేని గురించన్నా మాట్లాడే అర్హత ఆయనకు ఉంది. విజయసాయి రెడ్డికి ఈసీకి లేఖ రాసే అర్హత లేదు. నేను చెప్తున్నాగా సమీక్ష చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారికి హక్కు ఉంది. ఎందుకు లేదు తమ్ముడు? మాతో అక్కడికి వెళ్ళి మీతో మాట్లాడేది ఒక విధానం ఉంటుంది, మాతో మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది. అసలు ఈసీకి లేఖ రాసే అర్హత ఆయనకి లేదు. ఒకసారి మీరు ఆయన అడగండి. మీకు లేదంటున్నాడండి. ముద్దాయం కన్నా 12 కేసుల్లో మీరు A2 ముద్దాయం ఉన్నారంట, 15 నెలలు చెప్పకూడుతున్నారంట, ఇంకా కేసులు పెండింగ్లోనే ఉన్నాయంట. మీరు ఈసీకి లేఖ రాయడం ఏంటండి? అదే ఈసీ ఒక్క కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తిని నీతో మాట్లాడనని చెప్పాడు. నిజమే, మరి 12 కేసుల్లో ఉన్నటువంటి మీలాంటి వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నాడని ఒక లేఖ రాయండి మీరు అందరూ కలిపి.